ఒక్క ఛాన్స్, మరొక్క ఛాన్స్, మాకు ఓ ఛాన్స్. ఇది ఢిల్లీలో ఇప్పుడు రాజకీయ పార్టీల విజ్ఞప్తి. వరుసగా 3 సార్లు గెలిచిన ఆమ్ ఆద్మీ మరోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. అధికారం కోల్పోయి దాదాపు 2 దశాబ్దాలు కావడంతో తమకు ఓటేయాలని కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ రియల్ గేమ్ చేంజర్ ప్రధాని మోదీ ఒక్కసారి తమకు అవకాశం ఇస్తే అసలు డెవలప్మెంట్ అంటే ఏంటో ఢిల్లీ వాసులకు చూపిస్తామంటూ ఓటర్లను కోరుతున్నారు. మరి ఓటర్ ఇచ్చే ఆ ఛాన్స్ ఎవరికి? ఢిల్లీ ఎన్నికల ప్రచారం పీక్కు చేరింది. సోమవారంతో క్యాన్వాసింగ్ క్లోజ్ కానుండడంతో హేమాహేమిల ప్రచారంతో ఢిల్లీ వీధులు హోరెత్తిపోయాయి. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీ దూసుకుపోగా అధికార పక్ష ఆమ్ ఆద్మీకి కేజ్రీవాల్ స్టార్ క్యాంపెయినర్ గా మారారు. కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ కూడా ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఇక ప్రధాని మోదీ ఆదివారం తనదైన మార్క్ మరోసారి చూపించారు. ఆర్కేపురం సభలో ఇక 3 రోజుల్లో ఢిల్లీలో వసంతం రాబోతుందంటూ సెంటిమెంట్ రగిలించారు. తమకి ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు ఢిల్లీని డెవలప్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. బీజేపీ తరపున హేమాహేమిలు ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. बसंत पंचमी के साथ ही मौसम बदलना शुरू हो जाता है। 3 दिन बाद 5 फरवरी को दिल्ली में विकास का नया बसंत आने वाला है। इस बार दिल्ली में भाजपा सरकार बनने जा रही है। కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ సీమాపురి నియోజకవర్గంలో ప్రచారం చేశారు. బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు స్వతంత్ర పరిశీలకులను నియమించాలంటూ ఈసీకి లేఖ రాయడం కలకలం రేపుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నేతలు కూడా ఢిల్లీ ఎన్నికల్లో సందడి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. త్రినగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తిలక్రామ్ గుప్తాకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. అలానే పూ ఈస్ట్ ఢిల్లీ, షాద్రా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గోండా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటల ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా ఫిబ్రవరి 8న రిజల్ట్స్ రానున్నాయి. వరుసగా 3 సార్లు గెలిచిన ఆమ్ ఆద్మీని ఈసారి ఎలాగైనా గద్దె దించాలని బీజేపీ పట్టుదలగా ఉండగా ఈసారైనా తమ ఉనికి చాటాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.